కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామివారికి ఆలయ అర్చకులకు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. స్వామివారి రజక దశావతారాల వార్షిక మహోత్సవంలో స్వామివారు శ్రీ మహావిష్ణు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో దాతల సహకారంతో ఆలయ కమిటీ భారీ ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య ప్రసాదం స్వీకరించి తరిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు దేవాలయ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబాలతో ఎలైట్ క్లబ్ మెంటార్ పాస్ట్ గవర్నర్ ముంజలూరు విశ్వేశ్వరరావుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ముంజలూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఆలయ కమిటీ చేపట్టిన ప్రసాద వితరణలో తాము భాగస్థులు కావడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆలయ చైర్మన్ వెత్సా మురళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, వెత్సా మురళి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్, ధర్మకర్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు వెత్సా మురళి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కోవిల ఈ చైర్మన్ నేను. ఈరోజు అంటే డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు జరిగే ధనుర్మాస ఉత్సవాల్లో అందరూ భక్తులు రమ్మని పెరుమాళ్ సేవించుకుని ప్రసాదం పుచ్చుకుని వెళ్ళమని కోరుతున్నాము అందరినీ. మాకు అవకాశం ఇచ్చినటువంటి కొండబాబు గారు, ఎమ్మెల్యే కొండబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటిదాకా చాలా బాగా అందరూ కూడా సపోర్ట్ చేశారు మాకు. అలాగే ఇటు ముందు కూడా అన్ని విధాలుగా డోనర్స్ కానీ, ప్రసాద వితరణకి సహాయం చేసిన వాళ్ళు కానీ అందరినీ కూడా ముందుకు వచ్చి మరింత సహాయం చేస్తే మరింత మందికి మేము ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ వచ్చి కోవిల్కి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళమని అందరినీ కోరుతున్నాం. కాకినాడ ఎలైట్ హోమ్ క్లబ్, లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ చేస్తే ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా మేము ముఖ్యంగా కుటుంబ సభ్యుల కలయికకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకంటే మా మధ్య బాండింగ్ బాగుంటే మరిన్ని సర్వీస్ యాక్టివిటీస్ మేము చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల మధ్య తరచుగా మేము గట్టిగోదలేదు. మన జనవరి 1 రోజు కూడా మేము కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. ఈరోజు ఈ వేణుగోపాల స్వామి గుడిలో ధనుర్మాస సందర్భంగా మేము మా ఎలైట్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహాయకు రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. నేను ముక్కోటి ఏకాదశి నేను నా శ్రీమతి రమ్మస్వామి ఇద్దరం కూడా మేము రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చూసిన చాలా బాగుంది అనిపించి మా కుటుంబ సభ్యులందరూ మా ఎలైట్ ఫ్యామిలీ అంతా రావాలనిపించి మేమందరం అనుకుని ఈరోజు ఈ ఆదివారం రోజు మేము వేణుగోపాల స్వామి గుడికి రావడం జరిగింది. నేను ప్రతిసారి వచ్చినప్పుడు మురళి గారు మిగతా కమిటీ సభ్యులు చెప్పారు, పునర్నిర్మాణ పనులు జరుగుతాయి, గుడి ఆధునీకరణ జరుగుతుందని చెప్పారు. ఖచ్చితంగా నా సహాయ శాఖలు కూడా నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. మాకు అందరికీ ఈ దర్శన భాగం కలగజేస్తున్న మన చైర్మన్ మురళి గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా మీ పేరు నమస్కారం.